హలో అండి, ఈరోజు నేను గ్రీన్ పులావ్ చేయడం చూపిస్తున్నాను. గ్రీన్ పులావ్ అంటే పాలక్ పుదీనాని మిక్సీ పట్టి పేస్ట్ చేసుకుని దాన్ని వాడతామన్నమాట పులావ్లోకి. అందుకని ఇది గ్రీన్ పులావ్. గ్రీన్ పులావ్ అనగానే పాలక్ కూరని పుదీనాని చక్కగా వాష్ చేసుకొని వాటర్లో వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉడకబెట్టుకుంటే దానిలో ఉన్న గ్రీనరీ అంతా పోకుండా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. కాబట్టి అట్లా ఉడకబెట్టుకున్న వెంటనే ఆ పాలకూరని పుదీనాని తీసి కోల్డ్ వాటర్లో వేసుకుంటే గ్రీన్ అనేది పోకుండా ఉంటుందండి. అందుకోసమే ఇలా చేస్తాను. ఆ వాటర్ని మాత్రం అట్లాగే ఉంచుకోండి, మనం పులావ్లోకి యూస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇట్లా గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకొని మనం హోల్ గరం మసాలా వేసుకొని వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వేయించుకోవాలి. వేయించుకుని ఉల్లిపాయ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే బాగుంటుందండి. లేకపోతే ఉల్లిపాయ అనేది తీపిదనం వస్తుంది పులావ్కి. అందుకోసమే కంపల్సరీగా ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే బాగుంటుంది, పులావ్కి టేస్టీనెస్ వస్తుంది అన్నమాట. ఇట్లా వేయించుకున్న తర్వాత ఒక క్యారెట్, 2 బంగాళదుంపలు వేసి అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఏదైతే ప్యూరీ పెట్టుకుంటామో పాలక్ పుదీనా పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేగనివ్వాలి. అప్పుడే పాలకూర అనేది పచ్చివాసన పోతుందన్నమాట. తర్వాత వాటర్ పోసుకోవాలి. బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను కాబట్టి నేను 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యూస్ చేస్తున్నాను. మనం నార్మల్ రైస్ వాడుకుంటే మాత్రం 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత వాటర్ బాయిలింగ్ స్టేజ్ వచ్చిన తర్వాత దానిలో మనం ఏదైతే రైస్ కడిగి నానబెట్టుకున్నామో అది వేసుకోవాలి. బాగా బాయిల్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. దగ్గర పడిన తర్వాత మూత పెట్టుకొని వాటర్ అంతా లాగేసుకునే వరకు ఉంచుకోవాలి. అంతే అండి, పాలక్ పుదీనా రైస్ రెడీ. గ్రేవీ వేసుకోకపోయినా ఉట్టిదైనా తినొచ్చు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.